దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాథ. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో 31వ రోజులో మనం శ్రమ గుడారంలోకి చేరి ఉన్నాం. మరి అక్రమకారులు అనగా యేసు ప్రభు సిలువ వేసినప్పుడు అక్రమకారులు చేరారు అనే మాటను కల్వరి కొండ మీద అక్రమకారులే ఉన్నారు అని కనబడుచున్నది. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ కొందనాలు ప్రభువా. ఇదిగో నీ బిడలగా, నీ దాసుడుగా నీ యొద్దకు చేరి ఇదిగో నాయన నీ ఎదుట, నీ బిడల ఎదుట నిలుచున్నాను. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు గనుక ప్రభా, నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడి ఏమైతే నీ బిడ్డలకు ఇక్కడ వరకు దినాల్లో 31వ రోజు సిలువ ధ్యానం యొక్క దినాల్లో అందిస్తున్నాయి. ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా. ప్రతిదీ కూడా గమనించి ఆలోచించి గ్రహింపగల తలంపును నీ వాక్యము ద్వారా మాకు అందించమని నీ దాసుడి నన్ను నీ సిలువ చాటను మరుగుపరిచి నా కంఠస్వరని బోరుగా వాడుకుని నీ ఆత్మతో నింపమని ఆత్మరూపుడైన క్రీస్తు నామమున ప్రార్థన చేయుచు బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అక్రమకారులు ఎవరు అంటున్నారు, ఎందుకు అంటున్నారు అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమండి ఎవరిని కూడా ఏమీ అనలేదు, ఏమీ అనటానికి రాలేదు. అక్రమకారులు అని ఎవరు అనుకుంటారు, వాళ్ళుగా అక్రమకారులుగా వారికి వారే ముద్రేయించుకుంటున్నారు తప్ప దేవుడు అక్రమకారుడు అని ఎప్పుడు కూడా ఏలెట్టు చూపించలేదు. ఎందుకంటే దేవుడు తన బోధన అనగా మంచినే ఈ లోకానికి వివరించడానికి వచ్చాడు, ప్రకటించడానికి వచ్చాడు, బోధించడానికి వచ్చాడు. కానీ ఈ అక్రమకారులని ఎవరైతే పిలువబడుతున్నారో వీరు మాత్రం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి అనేది మనం చదువుతూ ఉంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 37వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న మాటలని 22:37 అమ్మా, ఆయన అక్రమకారులలో ఒకడుగా, అంటే అక్రమకారులు ఒకడుగా ఎంచబడిను. ఆయన రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఎలా అనగా, అమ్మా ఇటు తిరిగి చదువు, నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవుచున్నదని మీతో. అంటే యేసు ప్రభు అక్రమకారుడుగా ముద్రించబడతాడు. ఆయన ముందుకెళ్తే అక్రమకారుడు అంటే ఏంటి? అక్రమకారుల్ని ప్రశ్నించకుండానే ప్రశ్నించాడని ముద్ర వేయటం. అంటే అక్రమకారులు మీతో మాలో ఒకడు అని యేసు ప్రభుని చిత్రగించున్నట్టుగా అలాగే యేసు ప్రభుని సిలువ వేస్తారనేది ఆయన లేఖనములో నెరవేరునట్లుగా నెరవేరుతుందనేది యేసు ప్రభు ఉద్దేశం. అయితే ఇక్కడ మీరు అక్రమకారులను యేసు ప్రభు ఎప్పుడు ప్రశ్నించలేదు. కానీ వారంతట వారి అక్రమకారులమని వారు ఉలిక్కిపడి లేచినట్టుగానే ఉంది. అక్రమకారులు ఎలా ఎవరైనా కానీ తిరుగుబాటు చేస్తున్న వారందరూ కూడా ఎలాంటి వారంటే అక్రమకు లోబడుతున్న వారు. అక్రానికి లోబడుతున్న వారికి ఉలుకుపాటు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తప్పు చేసిన వాడికి ఉలుకుపాటి, తప్పు చేయని వాడికి ఉలుకుపాటు ఉండదు. కాబట్టి అక్రమ చేస్తున్న వారు వీరైతే అక్రమకారులకి బోధించి నువ్వు అక్రమం చేస్తానని ప్రభు ఎక్కడ చెప్పలేదు, చెప్పినట్టు చరిత్ర కూడా. కానీ యోహాను గారు చెప్పారు, మీరు సర్ప సంతానమా అని గద్దించాడు. యేసు ప్రభు అలా చెప్పాల. కానీ విన్నవారికి చెడ్డేంటో మంచి ఏంటో మీరు ఆలోచించి నడవండి. మీ మధ్యనే మీ యొక్క మనుషుల రూపంలోనూ ఉన్నారు వారు అన్నారు, కానీ పేర్లెట్ ఎక్కడ చెప్పలా. వారేమనుకున్నారు, మమ్మల్నే అంటున్నాడు ప్రభు, మమ్మల్నే అంటున్నాడు ఇతడు, కాబట్టి ఇతడుంటే మన ఆటలు సాగు అని ఆయన అక్రమకారుడిని నిందమోపిన వారై ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనములో మనం చదువుతున్నప్పుడు, వారు కపాలబన్ అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడిని
ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువేసిరి. అంటే ఇక్కడ అంటే అక్రమకారుడుగా అనగా దుర్మార్గులు అంటే యేసుప్రభు దొంగతనం చేశాడా? యేసుప్రభు ఎవరిని చంపాడా? ఎవరినైనా మానభంగం చేశాడా? ఎవరి సొమ్మన అన్యాయంగా దోసుకున్నాడా? లేదు. అన్యాయంగా మిమ్మల్ని మీద తిరుగుబాటు చేస్తూ మిమ్మల్ని దోసుకునుచు మిమ్మల్ని ఎబుచారులుగా చిత్రిస్తూ మీ మీద పాపమును మిమ్మల్ని వెంటగడుతూ మిమ్మల్ని చిత్రీగిస్తున్న వారిని మొదట వారు మీ మధ్యనే ఉన్నారు, కొంచెం జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. అంటే ఏంటి? ఆకలి కోసం కొందరు ఇలా ఆకలకు కడుపు నింపుకోట కొరకు వ్యభిచారం చేసే స్త్రీలు లేకపోలేదు. ఎందుకంటే ఏ పని రాని వారు కుటుంబాన్ని మరి ముందుకు నడిపించుకుంటూ ఆ పనులు చేసే తల్లులు కూడా ఉన్నారు. నేను వారిని చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు రోడ్డు మీద కనపడుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఇలా ఎంతో దుఃఖపడతాం. ఎందుకంటే ప్రభువా ఏంటి పరిస్థితి అంటే వారి జీవితానికి మార్గముగా ఎంచుకుని కుటుంబాన్ని ఏదో కొలిక్కి రావాలి, కుటుంబాన్ని పోషించాలనే విషయం. కానీ ఇక్కడ అటువంటి వారిని కూడా అక్రమకారులుగా చిత్రీకరించి వ్యభిచారాన్ని ముద్రేసిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు పొట్ట గడవక కుటుంబం గడవక ఆ తల్లులు రోడ్డు మంచుకొచ్చి ఏవండి చచ్చిపోయి చచ్చిన శవం వలె నిలబడి ఆ జీవితానికి ఆ ప్రయాణం సాగిస్తున్న ఆ తల్లులు చూస్తుంటే ఎంతో దుఃఖం వస్తుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువును కూడా అలాంటి వారికి ఏం చెప్పాడు? అమ్మా అదే కాదు మీకు మార్గం, ఏదో రకంగా ఇదిగో నేనున్నాను మీకు ఆదరణకర్తగా, మీకు మార్గం చూపించేవాడుగా, రండి నాకేమి మీరు పని చేయద్దు, నా సన్నిధిలో నా యొద్దకు వచ్చి మీరు మొరపెట్టండి. నేను మీ కష్టాలు తీర్చే విధానం, మీ కష్టాలు జయించే విధానం, మీ ఆలోచన బలపరిచే విధానం, మిమ్మల్ని నా యొద్దకు అనగా మేము ఈ భూలోకంలో కరువు లేకుండా, చింత లేకుండా, చివుకు లేకుండా, వేదన లేకుండా, బాధ లేకుండా జీవించే మార్గము ఇదిగో అని ప్రభు చూపించడాకే ఈ లోకానికి వచ్చాడు. అది చేస్తే ఇవాళ వారి మీద ఏ స్త్రీలైతే ఏ పురుషులైతే ఎవరైతే నీతిగా బ్రతకాలి అనుకున్న వారిని దొంగలుగాను, దోపుడు దొంగలుగాను, అక్రమకారులుగా చిత్రించిన వారు కొందరు ఉంటారు. వారు ఇవాళ భూస్వాములుగా ఉండొచ్చు, పెద్దలుగా మెసలొచ్చు, అధికారులుగా జీవించుండొచ్చు, అధికారులుగా మెసలొచ్చు, వారి జీవితాన్ని కొనసాగించవచ్చు. వారు ఏం చేస్తున్నారు? ఇటువంటి వారిని మారిపోతే మా జీవిత ప్రయాణం మేము గొప్పవారుగా మరి చీకట ముసుగులో చీకటనే మరి తోడేలని ఆ గొర్రుబొచ్చు కప్పుకుని జీవించడం కుదరదు అని వారు ఏం చేశారు? అటువంటి వాడిని లేకుండా చేయాలని ఇలా వీరందరూ కూడా ఏకమై ఏం చేస్తారు? యేసుప్రభుని అక్రమకారుడిగా ముద్ర వేశారు. అందుకే అక్రమకారులు ఇక్కడ కూడా వచ్చారు. యేసుప్రభుని చంపే వరకు చచ్చిపోయాడని అని వారు నిర్ధానం కలిగిన తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళారండి. కానీ ప్రియులరా, ఎవరైతే ముద్ర వేశారో, ఎవరైతే అక్రమకారుడు అన్నారో, నిందలు వేసి వీరందరూ కూడా దేవుని ప్రభు ఎప్పుడైతే ప్రాణం విడిచి ఈ భూమి మీద సమర్థమైనదని ప్రకటించాడు తర్వాత సంవత్సరం ఆ క్షణాన్ని చూడాలి. వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. వాళ్ళు యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మారు, తెలుసుకున్నారు. ఈయన నిజమైన బోధకుడు, ఒక ప్రవక్త అని. ఆయన తర్వాత వచ్చి ఏం చేస్తాడో, ఆత్మ ద్వారా ఏమి చేస్తాడో, ఆత్మ ద్వారా ఏమైనా చేయగలరేమని ఈ అక్రమకారులందరూ కూడా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం పరిగెడుతున్నాయి? రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాయి అంటే అన్యాయంగా ముద్ర వేశారు. ఆయన దేవుని కుమారుడు, సృష్టికర్త, దేవుని కుమారుడు అని ఆయన చెప్పాడు. ఆయన నిజంగా చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన లేచి ఆరోహం అయిన తర్వాత ఈ అక్రమకారుల గుండెలు ఏమవుతున్నాయి? రైళ్లు పరిగెడుతున్నాయి. రైలుకి విమానం ర్యాకెట్లే పరిగెత్తేస్తున్నాయంట. అప్పుడు వారు ఏం చేశారు? తిరుగుబాటు చేసిన వారు, ప్రభువుని చంపేయాలని అరిచిన వారు ఏంటి కంటికి కనపడిన ప్రభువుని వెతకటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేశారు? ఇలా మన మీద నింద మోపున ప్రతివాడు, ఈరోజు నీవు అన్యాయంగా దుర్మార్గుడు అనేవాడు, సపోజ్ నిజంగా దేవుని కుమారుడు, ఇతను నిజంగా విశ్వాసుడు, ఇతను ప్రార్థనా పరుడిని ఏదో ఒక రోజు తెలియకముందు ఆడు నిజంగా ప్రార్థనా పరుడు, అతను ఏ రకంగా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయో అనుకుని ఏం చేస్తాడు? భయపడుతూ జీవిస్తాడు. అక్రమకారులు యేసుప్రభు విషయంలో భయపడుతూ జీవిస్తూ ఆఖరికి యేసుప్రభు యొక్క రెక్కల నీడకు చెంతకు వచ్చేసారు వీళ్ళందరూ. పిల్లరా, రాబోయే కాలం అదేనండి.
సువార్త ప్రకటించొద్దని, సువార్త ప్రకటించవని చంపేస్తుంటే, ఎవరు ఒక్కడిని చంపితే ఏమన్నా ఒక తేనెపొట్టు తేగ ఆ పుట్ట మీద ఒకసారి కరెంట్ కొడితే మన అన్ని చెదిరిపోతాయి అనుకుంటారు. కానీ అన్ని ఏకమైతే దాడి చేస్తే ఎలాగుంటుందో వీరికి తెలియదు. కానీ ప్రియులారా, దేవుడు ఏదో ఒక రోజున తన కార్యమును శాంతంగానే నెరవేరుస్తాడు. దాని కార్యమును ప్రేమగానే నెరవేరుస్తాడు. తన కార్యమును ఆనందముగానే మీకు చూపిస్తాడు. అక్రమకారులందరూ కూడా భయపడి ఏం చేశారు తెలుసా? అందరూ ప్రార్థించడం మొదలు పెట్టారంట. ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు, నీ మీద అక్రమమైన ముద్ర వేశాం, నిన్ను దూషించాం, ఇదిగో నిన్ను చంపే వరకు మేము నిద్రపోలేదు, మమ్మల్ని క్షమించని. అప్పుడు అన్నారంట ప్రభు, సరే నేను క్షమించమని నేను క్షమిస్తున్నా, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు క్షమించబడినప్పుడు అంటే, భూమి మీద ప్రభు నిన్ను ప్రకటిస్తానని ప్రభు అడగకుండానే వారు ప్రకటించారండి ప్రభుని. ఎలాగా? యేసు ప్రభు ఎప్పుడైతే అబ్బాయి ఎందుకు నువ్వు ఇలాగ అడుగుతున్నావు, సరే నేను క్షమించాను, ఇప్పుడు నువ్వేం చేస్తావని అడిగితే ప్రభు, సరే ప్రభు, కొంతమంది ప్రభు నువ్వు సెలవు ప్రభు అంటారు. కానీ యేసు ప్రభు సెలవుకుండా ఏమన్నారని తెలిసి అందరూ, ప్రభా నీకు సాక్షులుగా మేము జీవిస్తాం, నీకు సాక్షులుగా మేము బ్రతుకుతాం, నీకు సాక్ష్యాన్ని ప్రకటిస్తాం, నువ్వే నిజమైన దేవుడు అని, నిజమే ప్రవక్తమని మేము అత సాక్ష్యం అయిపోయినా పర్లేదు, నీ కొరకే బ్రతుకుతామని ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవుడు చూసారా, అక్రమకారులు కూడా కన్నీటి కార్చే రీతిలో దేవుడు చేస్తాడు. అది మన దేవుని పని, అది నీ రాజు పని, అది నీ తండ్రి పని, అది నీ స్నేహితుడి పని, అది నిన్ను ప్రేమించేవాడు పని, అది నీ రాజు పని, నీ పెళ్లి కుమారుడు పని, అది ఆయన విషయం. అందుకే యేసు ప్రభు కోపం లేదా, యేసు ప్రభు అలాంటి వాడా ఇలాంటి వాడు అంటూ ఉంటాం మనం. ఆయన శాంతపరుడు, శాంతంగానే ఎవరైతే నేను రెచ్చగొట్టాడో అతనితో అయితే ఈయన నిజమైన శాంతపరుడు, ఈ నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, ఈయన నా విమోచన కర్తని తన నోటితోనే పలికించాడు. ఏమండి మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు. ఏమండి పరో రాజు కఠినపరిచాడు దేవుడు, కఠినపరిచేసాడు, మూర్ఖుడు అయిపోడు. ప్రపంచంలో పరోరు అంత మూర్ఖుడు ఎవడు లేడన్న, ప్రపంచంలో ఉండలేడన్నాడు ప్రభు. అంత మూర్ఖుడు తన సైన్యం అంతా కూడా సముద్రంలో వెళ్ళి ఆ సముద్ర కెరటాలతో కొట్టి అందరూ అందులోనే చనిపోతే పీనిగులే మారితే అప్పుడు కాళ్ళు తెరిచాడంట. ప్రియులారా, అంటే ఐగుప్తు ప్రజల కంటే ఈ లోకంలో మూర్ఖులు మరొకరు లేనరండి. అందుకే ఐగుప్తు ప్రజలు మహామూర్ఖులంట. దేవుని కూడా వస్తే ప్రియులారా ప్రశ్నించే మనుషులు. అందుకే వారు కఠిన హృదయం కలిగిన, కానీ ఆ కఠిన హృదయం మారిన తర్వాత అప్పుడు చూడాలి ప్రియులారా. ఎందుకంటే ఇవాళ ఎవరైనా నీకు అన్యాయం చేశారంటే ప్రభుకు అప్పగించు, లేదా అంతు తీరుస్తాంటే మాత్రం నీకంటే ముందు దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఎందుకు తేల్చాలనుకుంటున్నాము అతన్ని? నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న ఆలోచన అతనిలోనే ఉంచాను కదా. అతడు ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు అలా ప్రవర్తించాడు, ఎందుకు అలా జీవించాడు, ఎందుకు అలా మాట్లాడాడు, ఎందుకు అలా నడుస్తున్నాడు, నువ్వు అతని కోసం ప్రార్థన చేయి. తనలో ఉన్న హృదయం ఏంటో నువ్వు తెలుసుకోగలిగి ఉండాలి తప్ప చంపేద్దాం, నరికేద్దాం, నేను చేయలేనా పని, నేను తలుసుకుంటే ఆడి భూమి కాదు, వాడే కాదు, వాడి తరతరాలు కూడా భూమి మీద లేకుండా చేయగలనా? ఈ అక్రమకారులు అనుకున్నారు కానీ చేయగలిగారా? ఈరోజు నీవు నేను ప్రియులారా అక్రమకారులుగా ఉండకుండా, అక్రమకారు అన్నారు కానీ అక్రమకారులు ప్రభుకు సాక్షిగా నిలిచిపోయారండి. ఆ కుడి పక్కన 2 దొంగల మధ్యన పెట్టారు, వారిద్దరిలో ఒకడు ప్రభువుకు సాక్షిగా నిలిచిపోయాడు. మనం నిలవలేకపోతున్నాం, మనం మారలేకపోతున్నాం, మనం బ్రతకలేకపోతున్నాం. ఎంతసేపు ఆవేశముతో, అక్రమతో, ఉత్సాహముతో, ఉద్రేహముతో మనం ఏమవుతుంది ఇరుచికి పడిపోతున్నాం తప్ప ఒక్క క్షణం ఆలోచిస్తే మనమేంటో నీ మౌనమే ఎదుటి వారికి సమాధానం. అటువంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించునుగాక. ఆమేన్. దయగల తండ్రి నీ స్తోత్రాలు, ప్రేమగల రాజా నీ కొందరు అక్రమకారులనే మాటను వారే నీ సాక్షులుగా నిలిస్తే ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ప్రభా. అక్రమకారులని మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా నీ ఆత్మ తలంపుడు చేత, నీ ఆత్మ ఉద్దేశము చేత మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచుని దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, గోధుమ గింజ భూమిలో చావుకుంటే అది ఫలించునా? అవును, నీవు చనిపోతే నువ్వు దేవుని సన్నిధిలో చేరగలవు అన్నాడు. అంటే నీ హృదయమును చావకుండా శరీరను, నీ ఆశలు, కోరికలను చంపుకుని జీవించినప్పుడు దేవుని సన్నిధిలో ఈ లోకములో చంపుకోమంటే గంజి నీళ్ళు తాగమని కాదు ప్రభా,
అత్యాశగా దురాత్మను చంపగలిగి ఉండాలన్నావు. అప్పుడే నీవు నా రాజ్యములో చేరగలవు అని సెలవిచ్చిన నా దేశ ప్రజలకు, నా పట్టణ ప్రజలకు, ప్రపంచ ప్రజలందరూ నా వారే, వారందరికీ నీ సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధ ఆత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఈ 31వ రోజు సిలువ ధ్యానం యొక్క దీవెన ఆశీర్వాద తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.